श्री श्री अवतार परमहंस दयानंद सरस्वती महाराज की, साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, श्री अवतार परमहंस दयानंद सरस्वती महाराज की जय, श्री श्री विठलानंद सरस्वती महाराज की, दयानंद सरस्वती महाराज की जय, श्री श्री अवतार परमहंस दयानंद सरस्वती महाराज की, दयानंद सरस्वती महाराज की जय, श्री साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय, श्री 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 अवतार महाराज की जय, साईनाथ महाराज की जय। साईनाथ महाराज की जय। श्री 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 विठलानंद सरस्वती महाराज की जय। श्री 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 रामयोगी महाराज की जय। कैलाश भगवान की जय। पार्वती माता की जय। सब संतन की जय। सद्गुरुनाथ महाराज की जय। अवधूत चिंतन श्री గురుదేవ దత్త. ఒక 3 సార్లు ఓంకారం చెప్పుకుందాం. మనకి ఆధారం గురువు. ప్రతి క్షణం గురువు మీదే మనం ఆధారపడి ఉండాలి. ప్రతి క్షణం మనకి అందే తెలిసే ఒక సత్యాన్ని దాన్ని మనం ఆస్వాదించాలి, తీసుకోవాలి. నాకు మార్పు కావాలి, నాకు తృప్తి కావాలి, నాకు శాంతి కావాలి, నాకు గురువు నుంచి నాకు అనుగ్రహం కావాలి అనే భావాన్ని మీరు మనసులో చక్కగా బాగా ప్రతిక్షణం గుర్తుంచుకోండి. ఇది ఆ ప్రయత్నంలో మనం చేసే ప్రతిక్రియ మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు కోరిక సరైనదైతే సరైనది దొరుకుతుంది. కాబట్టి ఇది ఎవరి కోసమో కాదు, మీరు మీకోసం, నేను నా కోసం ఎప్పుడు చెప్తున్నా. 100 మంది వచ్చారా, 10 మంది వచ్చారా, 2 వచ్చారా, మనకు వద్దే వద్దు. ఇక్కడ కూర్చున్నారు కోటేశ్వరరావు గారు, వాళ్ళు వ్యాపారస్తులు. వాళ్ళకి సరైన కస్టమరు, పెద్ద బేరం చేసేవాడు 2 వస్తే చాలు, వాళ్ళకి డబ్బులు సరిపోతాయి. 5 రూపాయలు 3 రూపాయల వాళ్ళు 100 మంది వస్తే ఏం లాభం? సాయంత్రానికి కష్టమే, సాయంత్రానికి 1000 వచ్చింది. అదే సరైన కస్టమర్ 10,000 వాడు వచ్చాడు అనుకోండి, 2 ముగ్గురు, ఆ రోజు వ్యవహారం అయిపోయింది. అలాగే మనం కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఇది వ్యాపారం అంటే వ్యాపారమే. సంస్కృతంలో మామూలు ఇదిలో శాస్త్రాలు చెప్పింది వాళ్ళు ఏంటంటే ఒక వ్యాపారం అంటాడు. మనం చేసే ప్రతిక్రియ వ్యాపారమే. మానసిక వ్యాపారం, శారీరక వ్యాపారం, కర్మలపరమైన వ్యాపారం అంటారు. వ్యాపారం అంటే కేవలం బిజినెస్ అని కాదు, వ్యవహారం, చేసే క్రియ. కాబట్టి మనం కూడా మనం తృప్తిగా జీవిద్దాం. ఎంతమంది అనేది కాదు, మీరు చాలు. నాకు కార్యం సంకల్పం మంచిదైతే తక్కువ మంది ఉన్నా సరైన వ్యక్తులు మనకి దొరుకుతారు. విజయవాడ నుంచి, ఆగిరిపల్లి నుంచి అమ్మ వచ్చింది. ఆవిడ ద్వారహట్లో భలే పరిచయం అయింది. చక్కగా ఒక తండ్రిలాగా నన్ను భావించి ఆవిడ ఇప్పుడు ఆయన కలవాల్సిందే అని చక్కగా తపన పడుతూ కన్నీళ్లతో ఆర్తి అర్పణ, ఆ భావం ఆవిడలో భలే పరిపూర్ణంగా ఉంది. ఇలాంటి వాళ్ళ కోసమే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఏమైనా మీ బోటి వాళ్ళు, అందుకునే వాళ్ళు, సరైన వాళ్ళు దొరికితే మనకి అయిపోయింది, మన పర్పస్ అయిపోయినట్టే. చాలా సంతోషం. అందరు కళ్ళు మూసుకోండి. ఒక 3 సార్లు ఓంకారం చెప్పుకుందాం. ఆస్వాదించాలి, స్థితి కావాలి. ధ్యాన స్థితిలో, ఎరుక స్థితిలో, అవగాహన స్థితిలో, ఆత్మీయత స్థితిలో మనం గడుపుదాం. ఓంకారం 3 సార్లు చెప్పుకుందాం అందరం కలిసి.
మూసుకునే ఉండండి. ఓం నమో భగవతే విఠలానందాయ. ఓం నమో భగవతే విఠలానందాయ. ఓం నమో భగవతే విఠలానందాయ. ఓం నమో భగవతే విఠలానందాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం 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 హ్యాపీ. ఎందరో ఎందరో మహాత్ములు ఎందరెందరో యుగయుగాలుగా అవతరణ తీసుకుంటూ అవతరిస్తూ అవతార కార్యాలు చేస్తూ మనబోటి ఎందరికో మార్గాన్ని చూపిస్తూ వస్తున్నారు. వారందరికీ మనం హృదయపూర్వకంగా నమస్కరించుకుందాం. హృదయంలోనే చక్కగా ఎందరెందరో ఈనాడు కూడా లివింగ్ ఫామ్లో కూడా ఎందరెందరో అవతార కార్యాలు
ఆధ్యాత్మిక కార్యాలు, భగవంతుడి యొక్క కార్యాలు నిర్వహిస్తూ సమాజంలో ఉన్న వ్యక్తులని ఒక ప్రేరణ కల్పించి వారికి ఉన్న శక్తిని పంచుతున్న ఎందరెందరో మహాత్ములు, హిమాలయ యోగులు, వారందరికీ చక్కగా నమస్కరించుకుందాం హృదయపూర్వకంగా. వారందరి కృప మనల్ని ఇంతవరకు తీసుకొచ్చింది. చక్కగా మనం వారిని స్మరించుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా మనం కాస్తంత నామస్మరణ చేసుకుందాం. తనువు మనసు ఏకాగ్రతలోకి రావాలి అంటే నామ సంకీర్తన, నామస్మరణ కావాలి. ఆ ఏకాగ్రత వస్తే ఏకాగ్రత ధ్యానంగా మారుతుంది. ధ్యానం కుదిరితే జ్ఞానం దొరుకుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానం పొందాలి అంటే ధ్యానాన్ని అనే మెట్టు మనం చేరుకోవాలి. ధ్యానం మీదలో స్థిరపడాలి. ఎవరైతే ధ్యానాన్ని కరెక్ట్గా పొందుతారో జ్ఞానాన్ని పొందగలరు, తనను తాను తెలుసుకోగలరు. గురువుల యొక్క మాట అది. హాయిగా మనం కాస్తంత నామ సంకీర్తన చేసుకుందాం. గురుపాదం 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 గురుపాదం, గురుపాదం గురుపాదం కనరండి శ్రీపాదం, గురుపాదం గురుపాదం ఇది సద్గురుపాదం, ఆశ్రయించు వారికిది శరణు ఇచ్చు పాదం, ఆశ్రయించు వారికిది శరణు ఇచ్చు పాదం, ఆరాధించిన వారికి ఆనంద పాదం, ఆరాధించిన వారికి ఆనంద పాదం, గురుపాదం గురుపాదం ఇది సద్గురుపాదం, మాయను ఎరిగించి మనకు మోక్షమిచ్చు పాదం, దుస్తర భవసాగరమును దాటించు పాదం, జన్మ జన్మకు తనతో నడిపించెడి పాదం, జన్మ జన్మకు తనతో నడిపించెడి పాదం, జన్మ జన్మకు మనలో జ్ఞానము నింపెడి పాదం, గురుపాదం గురుపాదం కనరండి శ్రీపాదం, గురుపాదం గురుపాదం ఇది సద్గురుపాదం, సాయీసుని పాదం ఇది సద్గురుపాదం, శ్రీ విఠలుని పాదం గురుదత్త పాదం, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజ్ కీ జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ప్రతిక్షణం ఉత్సవం. వీరు ఈరోజు ఎప్పుడు చెప్తారు ఆయన? కోటేశ్వరరావు గారు, కొందా కోటేశ్వరరావు గారు గంపలగూడెంలో వారు
ప్రముఖంగా ఈరోజు చాలా గొప్ప, అందరికీ తెలుసున్న వ్యక్తి, అందరికీ పరిచయమైన వ్యక్తి, మంచి పేరుంది ఆయనకి. ఎలా? ఆయన మాటల్లోనే మనకి లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు. కింద నుంచి, కష్టాల నుంచి ఒక సాధనగా తన ప్రయత్నం లోపం లేకుండా కష్టపడి కింద నుంచి, అట్టడుగు నుంచి, ఒక సమయంలో 100 రూపాయలు కూడా, రూపాయి కూడా ఎలా అనుకున్న స్థితి, అక్కడ నుంచి ఆయన ఒక ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో, ప్రయత్న లోపం లేకుండా ఆయన కష్టపడి, ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరో చూడం, మనకు తెలియదు, ఆయన చెబితేనే తెలుస్తుంది, లేకపోతే ఆయన బంధువులకు తెలిసి ఉండొచ్చేమో, కానీ ఆయనే స్వచ్ఛంగా చెబుతారు. ఆయన ఇప్పుడు ఓపెన్గా అలాంటి పరిస్థితులు దాటి వచ్చాను స్వామీజీ అని. వారికి ప్రయత్నం చాలామంది చేస్తాం, ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటాం. ఇది కావాలి, అది కావాలి, ఇది పొందాలి, అది పొందాలి, ఇది తీసేయాలి, అది వద్దు నాకు, ఇది వద్దు నాకు అని రకరకాల ప్రయత్నాలు అందరం చేస్తాం, మనం అందరం. కానీ ఫలించాలి కదా. చేసే ప్రయత్నం ఫలించాలి అంటే ముఖ్యంగా ఏం కావాలి? ముందు తన మీద తనకి నమ్మకం కావాలి. గుర్తుపెట్టుకోండి, మీ మీద మీకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం, చేసే వ్యక్తి, ప్రయత్నం చేసే వ్యక్తి మీద తనకు తాను నమ్మకం కావాలి. తన మీద తనకు నమ్మకం కావాలి. ఆ నమ్మకంతో ఏం చేసినా కూడా సాధ్యమైనంత వరకు సక్సెస్ అవుతాం, మ్యాక్సిమం అవుతాం, నో డౌట్, 80%, 90%. కానీ అవ్వలేదు అంటే ఎక్కడో కర్మ మనల్ని వెంటాడుతోంది, కర్మ మనల్ని ముందుకు వెళ్ళనీయట్లేదు. ప్రయత్నం పూర్తిగా పరిపూర్ణంగా చేసినా కూడా అంటే ఏదో కర్మ అడ్డొస్తుంది. కర్మని దాటాలంటే ఏం చేయాలి బాబాజీ అంటే దైవ అనుగ్రహం కావాలి. దైవ అనుగ్రహం తోడు లేకపోతే ఏ కర్మ చేసినా సిద్ధించదు, ఫలితం రాదు. దైవ అనుగ్రహం, భగవంతుడి యొక్క అనుగ్రహం. భగవంతుడు అంటే ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు అంటే ఒకడేమో రాముడు అంటాడు, ఒకళ్ళు కృష్ణుడు అంటారు, ఒకళ్ళు సాయిబాబా అంటారు, రకరకాలు 33 కోట్ల రూపాలు. ఏ ఒక్క రూపం తీసుకున్నా భగవంతుడే. కానీ మన మనసు స్థిరపడాలి అంటే, ఏకాగ్రత రావాలి అంటే, ఇది పట్టుకుంటే అది దేవుడేమో, అది పట్టుకుంటే ఇది దేవుడేమో, నేను పట్టుకున్నది దైవం అని తెలియాలి అంటే, నేను పట్టుకున్న రూపంలో, నామంలో భగవంతుడు ఉన్నాడు అని తెలియాలి అంటే అవగాహన, దానికి తగిన జ్ఞానం కావాలి. నేను పట్టుకున్నది ఏంటి? ఒక స్వరూపం, ఒక రాముణ్ణి పట్టుకున్నా, సాయిని పట్టుకున్నా, సాయి నామం రూపం పట్టుకున్నా, అది భగవత్ స్వరూపం, శక్తి ఉంది, నాకు ఏదైనా సరే ఇవ్వగలదు అనే ముందు ఆ జ్ఞానం కావాలి వ్యక్తికి, ప్రయత్నించే వ్యక్తికి. వీరికి ఆ జ్ఞానం ఎలా వచ్చింది? ఉంది వారిలో. ఎలా వచ్చింది? భగవంతుడు చూస్తున్నాడని తండ్రి నుంచి వచ్చింది, వారి తండ్రి గారి నుంచి వచ్చింది. వారి తండ్రి గారికి ఆ జ్ఞానం ఎలా వచ్చింది? గురువుల నుంచి వచ్చింది. రామయోగి గారు అనే మహానుభావులు వీళ్ళ ఇంటికి వచ్చి, వారు వీళ్ళ ఇంట్లో ఉండి వీళ్ళందరినీ, వీళ్ళ కుటుంబాన్ని చక్కగా ఆయన ద్వారా వచ్చారు, ఆయన ఆశ్రయించారు. ఆయన ఆశ్రయించిన ఆ జ్ఞానం పిల్లలకి వచ్చింది, మనవాళ్ళకి వచ్చింది. ఈరోజు వీళ్ళందరూ, ఈ రోజున ఆయన ప్రముఖ వ్యక్తి అయ్యారు, చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి, డబ్బులు కావాలంటే డబ్బులు వచ్చాయి, పేరు వచ్చింది, మంచి సత్కార్యాలు చేస్తున్నారు. ఈయన దగ్గర ఉన్నది ఒక హోమియో హాస్పిటల్ పెట్టారు, ఎన్నో స్కూలుకి ఇచ్చారు, స్థలం ఇచ్చారు, ఎంతోమందికి చెప్పట్లా, బయటికి చెప్పనివి చాలా చేస్తున్నారు. దానం, ధర్మం, దేహి అంటే చేయి జాపాడంటే ఇస్తున్నారు. అది ఎలా వచ్చింది? తండ్రి నుంచి. తండ్రికి ఎలా వచ్చింది? గురు పరంపర నుంచి వచ్చింది. వాళ్ళ ఎలవేల్పు హనుమంతుడు, ఆ హనుమంతుడిని దాసానుదాసుడు, హనుమంతుడిని తీసుకుంటే నేను భగవంతుని అలా హనుమంతుడు, నేను దాసానుదాసుణ్ణి, ఎవరైతే దాస్యం చేస్తూ ఉంటారో వాళ్ళకి నేను దాస్యం చేస్తాను అన్నాడు ఆయన. చూడండి, అంటే ఆయన స్థితి ఎలా, ఏ స్థాయిలో ఉన్నాడు. మనం భగవంతుని నేను కొబ్బరికాయలు కొడుతున్నాం, గుళ్ళు కడుతున్నాం. ఆయన స్థితి చూడండి. ఎవరైనా సరే దైవ స్వరూపంగా, మహాత్ముడుగా మారారు అంటే, ఆ స్థితికి వెళుతున్నారు అంటే, ఇలాగ ఉత్తమ స్థితిలో ఉంటున్నారు అంటే వెనక ఒక సేవ ఉంటుంది, ఉండాలి. భక్తి అంటే సేవ నుంచి భక్తి రావాలి, సేవ నుంచి భక్తి రావాలి, సేవ ద్వారా భక్తి వస్తుంది. కర్మయోగం, భక్తి యోగం,
ధ్యానయోగం, జ్ఞానయోగం, 4 యోగాలు చెప్పాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి సేవ, కర్మయోగం అంటే కార్యాలు చేయటం, శరీరాన్ని మనసులో ఉపయోగించి ఇంకొకరికి మంచి చెయ్యటం, ఇంకొకరికి మంచి. దానము, ధర్మము ఈ 2 ఉండాలి, ముఖ్యమైనవి. దకారాలు 2, దానం ఉండాలి, ధర్మం ఉండాలి. ధర్మం అతనిని లోపల నుంచి ఉద్ధరిస్తూ ఉంటుంది, దానం తన చుట్టూ ఉన్న తన జీవిత విధాన్ని, బాహ్య జీవితాన్ని ఉద్ధరిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి చాలా అవసరం మనిషికి. ఉదాహరణగా మనం కోటేశ్వరరావు గారిని చెప్పుకుంటున్నాం. ఎస్, ఇలాగ ఆలోచిస్తే ప్రతి వ్యక్తిలోనూ ఈ గుణాలు ఉన్నాయి, మీలో ఉన్నాయి. మీలో దానం ఇవ్వగలిగే గుణం ఉంది, లోపల ఉంది. ధర్మం కూడా మీకు తెలుసు, ఆచరించలేకపోవటానికి కారణం ఎక్కడో మాయ, కర్మ, పూర్వజన్మ కర్మ పట్టుకుని, ఈ దేహ మాయ, మనోమాయలు పట్టుకుని చెయ్యనిట్లేదు. దానికే గురువుని పట్టుకోండి అని పరంపరలు దక్షిణామూర్తి దగ్గర నుంచి జగద్గురు తత్వం అక్కడి నుంచి మొదలైంది, దత్తాత్రేయుడి నుంచి. ఆ జగద్గురు తత్వం నుంచి మనం తీసుకుంటూ వస్తే సద్గురువు దొరికితే, సద్గురువుని పట్టాలంటే ముందు గురువుని పట్టుకోవాలి, వాళ్ళ ద్వారా ఒక సద్గురువు దొరుకుతారు. సద్గురు పాద చరణాలు పట్టుకుని మనం వెళుతూ ఉంటే శరణాగతిగా జగద్గురువు మనకి అనుభవానికి వస్తాడు. జగద్గురువు నిర్గుణం, సద్గురువు సగుణం, గురువు సగుణం. గురువు సద్గురువు మధ్యలో మనకి సాయినాథుడు వచ్చి నేర్పింది ఏమిట్రా అంటే సమర్థ సద్గురువు కూడా ఉంటారు మధ్యలో. సమర్థత, సమర్థంగా. ఇంకా సద్గురువులకే సద్గురువు, సమర్థ సద్గురువు. ఆ సమర్థ సద్గురువు యొక్క వెనక ఏమిటంటే జగద్గురు తత్వం, జగద్గురు అవతార కార్యం ఉంటుంది, జరుగుతుంది. మనకి సాయినాథుడిని మనం అనుసరించడం మొదలుపెట్టిన తర్వాత మనకి అవతార కార్యాలు తెలిసాయి. దత్తావతారాలు 5 ఉన్నాయని, దత్తుడు ఒక విశ్వశక్తిగా జగద్గురువుగా ఉన్నాడు, ఆయన అవతారాలు 5 వచ్చాయని మనకు అనుభవంలోకి వచ్చింది. శ్రీపాద శ్రీవల్లభులు మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో రావటం మొదటి దత్త జగద్గురు అవతార కార్యం తీసుకుని ఫిజికల్ ఫామ్లో, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫిజికల్ ఫామ్, భౌతికంగా రూపం తీసుకుని మన కోసం భగవంతుడు నిర్గుణ శక్తి మన కోసం వస్తుందని నిరూపణ, ప్రూఫ్, పక్కా ప్రూఫ్ ఇది. శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కలకోట స్వామి, షిరిడి సాయినాథుడు, వీళ్ళందరూ భౌతికంగా ఉన్నారు, ప్రపంచంలో వచ్చారు, మనతో తిరిగారు, మన మధ్య గడిపారు. వీళ్ళందరిలో కూడా విలక్షణమైన రూపం సాయినాథుడు. ఏమిటి? ఆయనకి జన్మ తీసుకుని రాలా, తల్లిదండ్రులకు పుట్టలా, వ్యక్తులకి జన్మ తీసుకోలేదు. మేనిఫెస్టేషన్, అవతరణ. అందుకని మనం అవతరణోత్సవం, ఈ కార్యక్రమం పేరు అవతరణోత్సవం. అంటే ఏమిటి? అవతారాలు జరుగుతున్నాయి మన ముందు, మన పక్కన, మన చుట్టూ, గుర్తించలేకపోతున్నాం. ప్రతి క్షణం ఒకటి అవతరణ జరుగుతోంది. ఒక పువ్వు పూసిందంటే పువ్వు రూపంలో భగవంతుడు అవతరిస్తున్నాడు. ఉదయాన్నే సూర్యుడు వస్తున్నాడు, అవతరిస్తున్నాడు. ఇవన్నీ అవతరణల రూపాలే, రూపాలు భగవంతుడి యొక్క రూపాలు ఇవన్నీ. గంగ ప్రవహిస్తూ నిన్న ఒకలా ఉంది, ఇప్పుడు కొత్త జలం పరుగెడుతోంది, పారుతుందంటే ప్రతి క్షణం మారుతోంది అక్కడ జలం. అంటే అవతరణ జరుగుతోంది, కొత్త నీరు, కొత్త బిందువు, మళ్ళీ కొత్త బిందువు. అలాగా గంగా ప్రవాహం, గోదావరి ప్రవాహం, నదీ ప్రవాహం, ఇవన్నీ ప్రతి క్షణం అవతార కార్యం జరుగుతోంది ఏదో ఒక రూపంలో. ఈ ఎరుక కావాలండి. అదేదో చెప్పినట్టు అందరం మనుషులుగా పుట్టేస్తున్నాం. ఏదో నేను మనిషిని, తింటాను, పడుకుంటాను, ఆస్తులు సంపాదించుకుంటాను, కార్లు కొనుక్కుంటాను, పిల్లల్ని కనేస్తాను. ఇవన్నీ జంతువులకి ఉన్నాయి, మనిషికి ఉన్నాయండి. మనిషి స్పెషల్ ఏం కాదు. వీటి పరంగా చూస్తే మనిషిలో ఏమీ స్పెషాలిటీ లేదు. పిల్లల్ని కంటాం, జంతువు కలగట్ల. కుక్క రోడ్డు మీద కంటుంది, 6 పిల్లల్ని కంటుంది. దానికి మనకి తేడా ఏంటి చెప్పండి? అసలు నాకు తెలియక అడుగుతా. కుక్క కంటుంది, ప్రతి జంతువు, మేక కంటుంది, ఆవులు కంటున్నాయి, జంతువులు కంటున్నాయి, మనిషి పిల్లల్ని కంటున్నాడు. అది గొప్ప? ఆస్తులు సంపాదించుకోవటం గొప్ప? ఇక్కడ మనిషికి ఇతర ప్రాణులకి తేడా ఏమిటి? మానవుడికి ఇతర ప్రాణులకి తేడా, మిగతా అన్ని క్రియలు కామన్గా ఉన్నా ఏమిటిరా అంటే తనను తాను తెలుసుకుంటూ నేను భగవంతుడి నుంచి వచ్చాను, భగవంతుడు నాలో ఉన్నాడు, ఈ పై శరీరం శాశ్వతం కాదు,
ఈ వివేకం అనేది ఒకటి ఉంది, అది కేవలం మనిషికి మాత్రమే అందుతుంది. అందుకే దైవం మానుష రూపేణ అన్నారు. భగవంతుడు మనిషి రూపంలో వస్తాడు. భగవంతుడు రావాలనుకుంటే కలియుగంలో భగవంతుడు లేడు. కలియుగంలో భగవంతుడు లేని యుగం ఏదైనా ఉందంటే భగవంతుడు రూపం తీసుకోలేదు ఇక్కడ. కానీ మిగతా యుగాల్లో కృష్ణుడు ఉన్నాడు, ఒక యుగంలో రాముడయ్యాడు, ఇలాగ ఆ యుగాల్లో ఉన్నారు. ఈ యుగంలో భగవంతుడు డైరెక్ట్గా నేను భగవంతుడిని అని ఇక్కడ ఉండడట, కలి ధర్మం. మరి ఎలాగండి అంటే ప్రతి వ్యక్తి ఇక్కడ భగవంతుడే, ప్రతి ప్రాణి భగవంతుడే, ప్రతి వస్తువు భగవంతుడే. చూడండి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో. ప్రతీదీ భగవంతుడైనప్పుడు ప్రతి వ్యక్తి ఇతర వ్యక్తుల పరంగా భగవంతుడిని చూసుకోవాలి. అక్కడ అవతల వ్యక్తికి నువ్వు భగవంతుడైతే నీకు అవతలవాడు భగవంతుడు అవ్వాలి. ఈ ఎరుక పొందకపోతే ఆ మనిషి జన్మ వృధా. ఈ ఎరుకను పొందిన వ్యక్తి పక్క వాళ్ళని ప్రేమించగలరు, పక్క వాళ్ళతో స్నేహం చేయగలరు. వీరిలాగా పక్క వాళ్ళకి ఏదైనా కష్టం అని తెలిస్తే దానం చేయగలరు, పంచుకోవటం. నేను 4 ముద్దలు తింటా, అవసరమైన ఇంకొక ముద్దైనా పెట్టాలి, నేను ఇంకొకరికి పెట్టి నేను తినాలి, ఇంకొకరికి పెడుతూ నేను తినాలి అనుకోవటం మనిషి యొక్క లక్షణం అవ్వాలి. కానీ ఎంతమంది అలా చేస్తున్నాం? సాయినాథుడు ముఖ్యంగా చెప్పింది నీకున్నదాన్ని పంచుకుంటూ ఉండు, పంచుకున్నదే పెరుగుతుంది, దాచుకున్నది పెరగదు. ఆయన ముఖ్యంగా చెప్పింది అది. గురువులను పట్టుకుంటే ఈ కలియుగంలో సద్గురువు, జగద్గురువే సద్గురువుగా వస్తాడు. జగద్గురువు భగవత్ స్వరూపం. నిర్గుణంగా ఉన్న భగవంతుడు సగుణంగా లేడు కనుక ఆయన సగుణ రూపం తీసుకుంటే సద్గురువులు అవుతారు, అవతార కార్యాలు జరుగుతున్నాయి. అందుకని మనం సాయినాథుడిని ఆధారం చేసుకుని సకల దేవతా స్వరూపంగా, సకల గురు స్వరూపంగా, సకల యోగ స్వరూపంగా అన్నీ ఆయనలోనే టోటల్ ఆయన ఆశ్రయిస్తున్నాం, పొందుతున్నాం. ప్రమాణం దొరుకుతోంది, అనుభవాలు ఇస్తున్నాడు తండ్రి, అనుభవాలు ఇస్తున్నాడు. నేనున్నానని నిరూపించాడు మనకి. మన విశాఖపట్నం పీఠంలో ఎన్ని లీలలు జరుగుతున్నాయి, హైదరాబాద్లో ఎన్ని లీలలు జరిగాయి. ప్రతి క్షణం నాకు సందేశాలు వస్తూ ఉంటే నేను ఒక్కొక్క చోట ఆశ్రమం నిర్మించడం అప్పుడు చేస్తున్నా, వదిలేస్తున్నా, మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నా, మళ్ళీ ఇక్కడ కాదు వదిలేస్తున్నా. నా వెనక నా ముందు ఉండి సాయినాథుడు నడిపిస్తున్నాడు కనుక సాయినాథుడు నాకు లివింగ్ గురువు, లివింగ్ ఫ్రెండ్, లివింగ్ ఆల్. ఏది నాకు లోటు ఉందో అది ఆయన అవుతూ నడిపిస్తున్నాడు కనుక ఈరోజు ఈ క్షణం దాకా ఈ గ్రామానికి, గంపలగూడెం అనే గ్రామానికి దాకా ఈరోజు వరకు ఇలా వచ్చాను, ఇలా జీవిస్తున్నాను. ఇటువంటి మహానుభావులు, సాధకులు, చక్కగా దాన ధర్మాలు చేసే వ్యక్తులు ఎదురు చూస్తున్నారు గురువు కావాలని. ఇక్కడికి పంపించారు, నా గురువులు వచ్చాం. అందుకని గురువు దొరకకపోతే ఈ యుగంలో మీ జన్మ సాఫల్యం జరగదు, జన్మరాహిత్యం పొందలేరు. ఇందాక చెప్పే కదా, తినటం, పడుకోవటం, ఏదో వెళ్ళటం రావటం ఎవరైనా చేస్తారు, అది అందరూ చేసే పని, జంతువులన్నీ చేస్తున్నాయి. ప్లీజ్ అవేర్నెస్లోకి రండి. నేను నా జీవితం, నేను నా ఆనందం, నేను నా సంతృప్తి. నేను ఒక్కడిని ప్రపంచంలోకి వచ్చానా? కొన్ని కర్మలు మోసుకొచ్చా, కర్మల కారణంగా బంధాలు వచ్చాయి, స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరితో కలిసి జీవిస్తూ ఉద్ధరించుకోవాలి తప్పితే తనకు తాను ఏదో తాటి చెట్టులా కాదు ఎదిగేది, ఒక మర్రి చెట్టులాగా ఎదగమంటారు. ఒక రావి చెట్టులాగా, మర్రి చెట్టులాగా. మర్రి చెట్టు ఊడలు మళ్ళీ కిందకు వస్తాయి, ఆ ఊడలు మళ్ళీ భూమిలోకి వెళ్తాయి, మళ్ళీ ఒక చెట్టు అవుతుంది ఆ మర్రి చెట్టు. మర్రి ఊడలు చూడండి, మర్రి చెట్టులా ఎదగమంటాడు ఇక్కడ. మనిషి అనేవాడు మర్రి వృక్షంలాగా ఎదగాలి. తాటి చెట్టు అలా వెళ్ళిపోతుంది, ఏదో పైన ఏదో కొంచెం ఏదో కాస్తుంది, పూస్తుంది, మళ్ళీ పడిపోతుంది. మర్రి చెట్టు అలా ఉండదు. మనం చూస్తాం మర్రి ఊడల చెట్లు మహబూబ్నగర్లో ఉంటాయి కదా, అది దాని పేరేదో పెట్టారు, పిల్లల మర్రి. అలా ప్రతి మనిషి పిల్లల్ని పుట్టిస్తున్నాడు, సరైన పిల్లలు లేరు. ఆ పిల్లల పరంగా తను సరిగ్గా ఉండట్లా, తన పరంగా పిల్లలు ఉండట్లా. ఆ మర్రి చెట్టు మాత్రం ఖచ్చితంగా చూడండి, వృక్షాలకున్న శక్తి కూడా మనిషి గుర్తించలేకపోతున్నాడు. మనిషిలో అన్నిటికంటే ఎక్కువ శక్తి ఉన్నవాడు ఎవరు అంటే ప్రపంచంలో మనిషే. అసలు భగవంతుడే అమ్మ, దైవం మానుష రూపేణ, మనిషే భగవంతుడు. కానీ భగవంతుడి యొక్క లక్షణాలు లోపల ఉన్నా గుర్తించకపోవటం వల్ల వీడు రాక్షసుడు అవుతున్నాడు, మాయగాడు అవుతున్నాడు,
తనకు తాను దుర్మార్గం, తనను తాను మోసం చేసుకుంటున్నాడు. ఈ రోజున సమస్య ఎలా వచ్చిందంటే, మనిషే ప్రకృతిని చక్కగా నడపాల్సిన వ్యక్తి మనిషికి ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సిన కర్మ పట్టింది. ప్రకృతి ఏర్పడేది మనిషి వల్ల, మొక్క వేసేది మనిషి, పూలు పూసేది, నీళ్లు పోసి మొక్కని చక్కగా పూలు పూయిస్తాడు, కాయలు కాయిస్తాడు. ఇగో తోట, ఇది మామిడి తోట ఉందంటే వీడు చిన్న చిన్న మొక్కలు వేసారు. ఎప్పుడో మొదట్లో తోటగా చేసుకుందాం, ఈ భూమిని తోటగా మామిడి తోట అవ్వాలని మామిడి మొక్కలు వేశారు. కొంతమంది పూల తోట అంటే పూల మొక్కలు వేస్తారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనిషే. మరి మనిషి చేసిన సృష్టి నుంచి మనిషి ఎలా ఉండాలి? మళ్ళీ తిరిగి ఆ ప్రకృతి నుంచే నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకోకపోతే వీడిలో ఉన్న వికృతం పెరిగిపోతుంది. అందుకనే గురువుల అవసరం ఉంది. లేకపోతే నిజంగా ఆలోచిస్తే ఏ మనిషికి ఇంకొక మనిషితో అవసరం లేదు. కర్మలు తీర్చుకోవడం వేరండి. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే, ఆధ్యాత్మిక తత్వాన్ని తీసుకుంటే ఎవరికి అవసరం లేదు. ప్రతి మనిషి తనకు తానే ఒక గొప్ప శక్తి స్వరూపుడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం కనుక ఒక మార్గదర్శకుడు, ఒక సత్యం దర్శింపజేసేవాడు గురువు, సద్గురువు, జగద్గురువు, ఇలాగా పాత్రల్లో ఉండే స్థితులు మనం ఆశ్రయించాల్సి వస్తుంది. సాయినాథుడు అవతారం తీసుకున్న ఎంతమంది ఆయన భగవంతుడు అన్నారు, సద్గురువు అని ఎంతమంది అన్నారు ఆ రోజుల్లో? ఇప్పుడు అంటున్నారు. ఆ రోజుల్లో ఎంతమంది అన్నారు? మొదట్లో అయితే ఎవరు అనలేదు. ఊరి నుంచి గెంటేయాలని చూశారు, ఆ ఊళ్ళో ఉంచకూడదని చూశారు. ఈ రోజు మా షిరిడి సాయినాథుడు మాదై, మా ఎలవేల్పు అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు చాలామంది. మొదట్లో మరి ఆ కథలు చూసుకుంటే ఆయన్ని గుర్తించాల ఆ రోజుల్లో. అంటే మనిషికి దారి తప్పిపోయాడు. కలియుగంలో మనిషి దారి తప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఉద్ధరింపబడటానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గురువు అవసరం మనకి బాగా ఉంది, ప్రతి మనిషికి ఉంది. ఈ కలియుగంలో వచ్చిన మహాత్ములు ఎవరినైనా తీసుకోండి, శంకరాచార్యుడు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణ మహర్షి, ఎవరినైనా తీసుకోండి, అందరికీ కూడా ఒక గురువు ఉన్నాడు. గురువు ఉంటేనే వాళ్ళు ఆ స్థితికి వచ్చారు అని వాళ్ళు నిరూపించారు. మనం ఏం చేస్తున్నాం? చాలామంది గురువు అవసరమా అండి అని అడుగుతున్నారు ఈ మధ్యన. కొంతమంది, అందరూ కాదు. గురువు ఎందుకండి? మనం బతకలేమా? ఆ గురువు దగ్గరికి వెళ్తే ఈ మోసం చేస్తున్నాడు, ఈ గురువు దగ్గరికి వెళ్తే మోసం చేస్తాడు, డబ్బులు అడుగుతున్నాడు. ఏం చెప్పాలి? అంటే వీడు బ్యాంకులో వేసుకోవడానికైనా ఇష్టపడతాడు, కానీ ఆ గురువు ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తి, ఒరే 10 రూపాయలు దక్షిణ ఇవ్వరా అంటే వీడికి తప్పుట. సినిమాలకు ఇవ్వచ్చు, షికారులకు ఇవ్వచ్చు, మాయ ఖర్చులన్నీ చేయొచ్చు. అంటే మనకి దొరికిన దానిని ఎలా సద్వినియోగపరుచుకుని ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే తెలియటల్లా, అది కూడా మాయ పడిపోయింది, మనోమాయ వల్ల. కాబట్టి గురువు అవసరం చాలా 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 ఉంది. గురుపాదం కనరండి శ్రీపాదం. అది శ్రీకరమైన పాదం, లక్ష్మీకరమైన పాదం. గురుపాదాన్ని ఆశ్రయిస్తే దొరకనిదంటూ లేదు. సాయి హారతల్లో వస్తాయి. నువ్వు లక్ష్మీ స్వరూపుడువు, నువ్వు ఏదైనా ఇస్తావు, ఏది కోరితే అది ఇస్తావు తండ్రి అని హారతుల్లో పాడుకుంటాం. సద్గురు అనే స్థితిలో ఉన్న వ్యక్తి ఇవ్వలేనిది లేదు. ఏమిటి ఇవ్వగలడు? అసలైనది ఇస్తాడు, ఎక్కడా దొరకనిది ఇస్తాడు. మీరు ఎంత కష్టపడినా పొందలేనిది ఆయన ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, మీరు పొందలేనిది, కష్టపడినా దొరకనిది, అసలైనది ఏది దొరికితే మిమ్మల్ని మీరు ఆనందంగా, తృప్తిగా ఈ జన్మని, ఈ శరీరాన్ని, ఈ మనసుని ఉద్ధరించుకుని నేను మనిషిని అనే భావనలో జీవించటానికి తగిన మార్గాన్ని ప్రసాదించే వ్యక్తి ఎవరంటే సద్గురువు. అది లేకుండా నాకు పెళ్ళిళ్ళు కావాలి, సైకిళ్ళు కావాలి, ఇల్లు కావాలి, అది కావాలి, దాంతోపాటు ఏమొస్తున్నాయి? రోగాలు వస్తున్నాయి. భోగం పెరిగితే రోగం అవుతుంది. అది భోగం ఎక్కువ పెరగకూడదు. ఒకవేళ భోగం మన కర్మ కొద్దీ దొరికినా కూడా, ధనం సంపదలు వచ్చినా కూడా సద్వినియోగం పరుచుకుంటే పర్వాలా, లేకపోతే మహారోగి అవుతాడు, నానా కష్టాలు పడతాడు, మళ్ళీ జంతు యోనిల్లోకి వెళ్ళిపోతాడు. దొరికిన దాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోకపోతే, డబ్బైనా జ్ఞానమైనా ఏదైనా పంచుకోకపోతే
చెప్పాను, ధర్మార్థ కామ మోక్షాలు కావాలి మనిషికి. సో ధర్మం అనుసరించాలి కదా. ధర్మం 5 రూపాయలు దొరికితే ఒక 10 రూపాయలు దానం చేయి, 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేయి. అబ్బెబ్బే తీయనండి, ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకు, ఉంచుకో, మోసుకో. డబ్బు అంటే మహామాయ. ఏదంటే కలియుగంలో డబ్బే మహామాయ. ఆ డబ్బు కోసం భార్యను చంపేస్తాడు, భర్తను చంపేస్తాడు, తల్లిదండ్రులు చంపేస్తున్నారు పిల్లలు. కొన్ని సంఘటనలు చూస్తున్నాం. డబ్బు కోసం, కేవలం డబ్బు కోసం. ఆ డబ్బుని ఒళ్ళో పెట్టుకున్నారు అంటే ఒక పెద్ద పావుని, విష జంతువుని ఒళ్ళో పెట్టుకున్నట్టే. అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. అందంగా ఉంది కదా, మెత్తగా ఉందని ఒళ్ళో పెట్టి కూర్చుంటే అందంగానే ఉంటుంది. ఎప్పుడో నోరు తెరుస్తుంది, ఏదో అవుతుంది దానికి బుద్ధి, అదే మీ కర్మ కలిసి వస్తుందో పుట్టుకుని ఇలా అంటుందంటే అయిపోతారు మీరు. ఒళ్ళోనే ఉంది మనకి, ఎక్కడో లేదు. ఈ వైరస్ చూడండి, ఎక్కడో దూరంగా లేదు, మన పక్కనే. మూతి మూసుకున్నా పట్టుకుంటోంది, కళ్ళు మూసుకున్నా పట్టుకుంటోంది, చేతులు కాళ్ళు కడుక్కున్నా పట్టుకుంటుంది. ఏదో అనుకుంటాం మనం ఏదో అవుతుందని. అలాగని ప్రయత్నం, రక్షణ మానకూడదు, ప్రొటెక్షన్. కానీ మన బుద్ధి సరిగ్గా లేకపోతే వైరస్ నుంచి ఎవరో తప్పించుకోలేరు. బుద్ధి కర్మానుసారే అన్నారు. కర్మని బట్టి బుద్ధి ఉంటుంది, బుద్ధిని బట్టి కర్మ. బుద్ధి వచ్చినవాడు చేసే కర్మలు వేరు, కర్మల్లో ఇరుక్కున్నవాడు స్థితి వేరు. సో మాయని మనం పెంచుకుందామా? మనం కష్టపడకుండా కొంతమందికి డబ్బు వచ్చేస్తుంది, కష్టపడకుండా కొంచెం కష్టపడితే డబల్ ఇస్తాడు. కొంతమంది ఎంత కష్టపడినా గొడ్డులా 24 గంటలు పనిచేసినా వాళ్ళకేదో సరిపడా అది వస్తుంది. కొంతమందికి ఊహించకుండా లక్షలు, కోట్లు అయిపోతాయి, 4 బిల్డింగ్లు అయిపోతాయి, 5 కార్లు కొనుక్కుంటారు, 100 కోట్లు వస్తున్నా కొంతమందిని చూస్తున్నాం మనం పేపర్లో. 600 కోట్లు, 500 కోట్లు ఉన్నాయట. వాళ్ళు ఇంకా వెతుకుతున్నారు డబ్బుల కోసం, పాపం. ఇవన్నీ చూస్తుంటే మనిషి ఎక్కడ తృప్తి పడాలి, ఎందులో తృప్తి ఉంది, ఎంతవరకు వెళితే తృప్తి ఉంది, ఇది మనం తెలుసుకోవాలంటే ముందు జీవితం మీద అవగాహన రావాలి. జీవితం మీద అవగాహన రావాలంటే తన మీద తనకు అవగాహన రావాలి. తన మీద తనకు అవగాహన రావాలంటే ఒక గురువుని ఆశ్రయిస్తేనే. వైరాగ్యం, జ్ఞాన వైరాగ్యాలు అంటారు. జ్ఞానం కావాలంటే వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే అవగాహన, ద్వంద్వాన్ని అవగాహన పరుచుకోవటం. మంచి చెడు, రాత్రి పగలు, సంతోషము దుఃఖము, ఇవన్నీ ద్వంద్వాలు. నాది అని పట్టుకుని ఉన్నామే. ద్వంద్వాల్లో ఇరుక్కున్న వాడికి అంతా నాకే కావాలి, నా తీయను, బయటికి తీయను, ముడుచుకుని కూర్చుంటాడు. నాది రెండోది ఉంది, ముఖ్యమైనది నేను. అహంకారం. నేనేంటండి, నేను గొప్పవాడిని, నా తర్వాతే అందరూ, నా తర్వాతే. ఈ రెండే మనిషిని బంధిస్తున్నాయి, నేను, నాది అనేది. కానీ మళ్ళీ నిజం చెప్పాలంటే ఈ రెండింటిలోనే మళ్ళీ ఆధ్యాత్మిక తత్వం కూడా ఉంది, ఆధ్యాత్మిక స్థితులు కూడా ఉన్నాయి. బాహ్యంగా ఒక మామూలు మనిషిగా ఆలోచిస్తే నేను, నాది అనేవి పెద్ద అడ్డంకులు, గోతులో పడేస్తాయి, మళ్ళీ జంతు జన్మలకి తీసుకుపోతాయి. మనం అనుకుంటాం చూడొచ్చామా అని. అక్కర్లా, అక్కడ మళ్ళీ ఉంది, ఆ జన్మ దొరుకుతుంది, మళ్ళీ పడతాం. ఇప్పుడు మనం రోడ్డు మీద ఒక కుక్కను చూస్తున్నాం, ఒక జంతువుని రోడ్డు మీద పడుకుంటుంది, దానికి నీడ లేదు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, ఆహారం పెట్టేవాళ్ళు లేడు. ఎన్ని జంతువులు రోడ్డు మీద పడుకుంటున్నాయండి? అవన్నీ ఏమిటి? జన్మని గుర్తించుకోక వాళ్ళు నానా రకాల కర్మలు చేసి మాయలో ఇరుక్కుని ఇలాంటి జన్మలు పొంది రోడ్డు మీద పడి ఉన్నాయి పాపం. అవే కాదు, మనుషులను చూస్తున్నాం స్టేషన్లో, అక్కడ పిల్లలు పాపం తల్లిదండ్రులు కన్నారు, జన్మ తీసుకున్నారు, రోడ్ల మీద బతుకుతారు, బీడీలు కాల్చుకుంటూ, నిక్కరు షర్ట్ ఉంటే నిక్కర్ లేక. ఏంటి కారణం? వాళ్ళని తల్లిదండ్రులు కన్నారు కదా. చూడండి, జన్మలు తీసుకున్నా కూడా ఎలా మనం అందరం ఒక గూటిలో ఉంటున్నాం. మీ పిల్లలు చదువుకుంటున్నారు, మీ పిల్లలకి 2-3 దుస్తులు మీరు ఇవ్వగలుగుతున్నారు, 2-3 జతల బట్టలు, 2 పూటలు ఒక పూట అన్నం పెట్టగలుగుతున్నారు. అంటే ఎక్కడో మీకు ఒక పుణ్యఫలం, తల్లిదండ్రుల అనుగ్రహం, ఆశీస్సులు, ఒక గురువు యొక్క, దైవం యొక్క కృప ఉంది కనుక మరి వాళ్ళందరినీ ఏం చేద్దాం? చెప్తారు, ఇంటి ముందుకు వచ్చి ఎవరైనా దేహి అంటే వాడు మనకు చెప్పే మెసేజ్ ఏంటంటే, అమ్మ మళ్ళీ మీకు ఇలా నాలాగా అడుక్కునే జన్మ రాకుండా చూసుకోండి, మీకు ఏదైనా ఉంటే కాస్తంత నాకు పెట్టండి, పుణ్యం సంపాదించుకోండి, లేకపోతే మీరు వ్యతిరేకంగా వెళ్ళారా, మాయలో వెళ్ళారా, నాలాగే ఇంటింటికి తిరగాల్సి వస్తుందేమో, జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు, నేర్పుతున్నాడు.
మీరు అడుక్కునే స్థితికి రాకూడదమ్మా. ఇగో మీ దగ్గరికి వచ్చా, మీరు పుణ్యం సంపాదించుకోండి, ఇంత కూర ఉంటే ఇంత పెట్టండి, కొంచెం 10 రూపాయలు ఉంటే ఒక పావలా ఇవ్వండి, నాకు ఏదో ఒకటి ఇవ్వండి, పుణ్యం చేసుకోండి అని వాడు ఇండైరెక్ట్గా మనల్ని సత్కర్మల వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా తీసుకోవాలి. బిచ్చగాడిని మనం బిచ్చగాడు అనుకోకూడదు. బిచ్చగాడు మనకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. బిచ్చగాడి రూపంలో భగవంతుడు, నా గురువు, నాకు ఎలా ఉండాలో చెప్తున్నాడు, దానం త్యాగం నేర్పుతున్నాడు అనుకోవాలి. సాయినాథుడు ఎందుకు అంత స్థితిలో ఉండి, దత్తావతారమై ఉండి, ఎందుకు 5 ఏళ్లకి భిక్షం ఎందుకు వెళ్ళాడు? భిక్షకి పట్టుకొచ్చి నాకు సాయంత్రం పట్టురా, మధ్యాహ్నం నువ్వు పట్టురా అంటే పట్టుకురారా? ఎందుకు ఆయన వెళ్ళాడు అంటే ఆయన ఆలోచించాడు, నేను వెళ్ళి భిక్ష తెచ్చుకుంటా, నేను వెళ్ళి వాళ్ళని ఉద్ధరిస్తా, వాళ్ళ ఇంటి ముందు నిలబడతా, పిలిస్తే ఇంట్లోకి వెళతా, నేను ఇంకొకరికి సహాయం చేయడానికి వచ్చాను. సద్గురువుల యొక్క స్థితి ఏమిట్రా అంటే ఇంకొక వ్యక్తికి మార్గాన్ని చూపించటం, జ్ఞానాన్ని చూపించటం, సాధన నేర్పించటం, సద్బుద్ధిని, లోపల ఉన్న బుద్ధిని బయటికి తీయటం. మనలో ప్యూర్ మైండ్, ఇంప్యూర్ మైండ్, శుద్ధ మనస్సు, అశుద్ధ మనస్సు కూడా మనలోనే ఉంది. అశుద్ధ మనస్సు, ఇంప్యూర్ మైండ్ ఉంది. దుర్మార్గాలు చేయించే సైతాను మనలోనే ఉన్నాడు, భగవంతుడు మనలోని ప్రతి వ్యక్తిలో ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు. సైతానై నువ్వు జీవిస్తావా, రాక్షసుడై భగవంతుడై జీవిస్తావా? ఇవి ఎవరు నేర్పాలి? సద్గురువులు మాత్రమే నేర్పగలరు. వారు మిమ్మల్ని పూర్ణంగా చూస్తారు, మీ ముందు వెనకలు చూస్తారు. సద్గురువులు మిమ్మల్ని వ్యక్తిగా చూడరు. మీరు వ్యక్తి అయి ఉన్నా మీ కర్మల కారణంగా చూస్తారు, క్షమిస్తూ చూస్తారు, ప్రేమిస్తూ చూస్తారు. ఏ బంధువు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అంతలా చూడలేరు. ఎక్కడో అక్కడ కోపం వస్తుంది, సద్గురువుకి కోపం రాదు. ఎందుకని? ఒకటే తత్వం, ప్రేమతత్వం, భగవతత్వం సద్గురువు అంటే. అలా ఉంటుంది. కాబట్టి గ్రహించండి. మీరు చక్కగా కొన్ని సంవత్సరాలు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వేళ తను వచ్చాడు, మన వంతరం దగ్గర నుండి పరిచయం అయ్యాడు. వంతరంలో ఏం పేరు నాన్న? నరసయ్య. మంచి ఓషో భక్తుడు. మొదట్లో నాకు పరిచయం అయినప్పుడు ఓషో లిటరేచర్ గురించి మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఎన్నేళ్ళు అయింది? 2008. అంటే చూడండి, అప్పుడు కలిశాడు, కొన్ని సమస్యల్లో కలిశాడు, కష్టాల్లో కలిశాడు చాలా, తను తన చెల్లెలు. ఈ రోజున ఇద్దరూ సెటిల్ అయిపోయారు. ఆ రోజున వాళ్ళకి ఉన్న స్థితి, నన్ను కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు చక్కగా నాతో వచ్చి పడుకున్నాడు, ఉండేవాడు, నాతో గడిపారు. అంటే చెప్తున్న వాళ్ళల్లో భావమే యద్భావం తద్భవతి. వాళ్ళు ఏ భావంతో ఒక వ్యక్తిలో ఉన్న శక్తిని అనుసరించారు, నన్ను కాదు. నా వెనక ఉన్న విఠలబాబాని అనుసరించారు, నా వెనక ఉన్న దత్తాత్రేయుడిని చూశారు, ఆ సాయినాథుని చూసుకున్నారు, నన్ను కాదు. అలాగా మనం మనిషి రూపంలో ఉండే దైవం కలియుగంలో మానవుడి రూపంలో ఉన్నవాడిని పట్టుకోగలగాలి. ఈ మార్పు ఎప్పుడు వస్తుంది అంటే సాధన చేస్తే, సత్యాన్ని గ్రహిస్తే, తనను తాను సమర్పణ చేస్తే. అంకిత భావం, సమర్పణ భావం, శరణాగతి భావం, 3 మెట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. మొదట అంకిత భావంతో రావాలి, తర్వాత సమర్పణ చేయాలి. మనకున్నది పండో ఫలమో దక్షిణో ఇస్తూ కాస్త సమర్పణ భావం నేర్చుకోవాలి. తర్వాత నేననేది శూన్యం, నేను పూర్తిగా నన్ను నీకు ఇచ్చేశాను, నన్ను నీకు సమర్పించాను, నీ పాదాల మీద నన్ను నేను పెట్టేశాను, నేననేది శూన్యం, నేననేది వద్దు, నాకు నువ్వే నాకు దిక్కు అనే భావనకి వస్తే శరణాగతి అవుతుంది. ఇక్కడ ఏం కోల్పోకర్లా ఉంటాయి. భావాన్ని మార్చుకోవటం, భావాన్ని మనం మార్చుకుంటూ అసలైన భావాన్ని పెంచుకోవటం శరణాగతి. అక్కడ భగవంతుడు మీలోకి దూరిపోతాడు. మీ జీవితమే కాదు, పూర్తిగా మీ జన్మను ఉద్ధరిస్తాడు, మంచి జన్మకి తీసుకెళ్తాడు. ఇందాక పాడుకున్నాం, జన్మకు తనతో నడిపించడి పాదం, జన్మకు మనలో జ్ఞానము నింపెడి పాదం, గురుపాదం. ఇది సద్గురుపాదం. కేవలం సద్గురుపాదాలు మాత్రమే మనల్ని ఉద్ధరించగలవు, మనల్ని మనకి తెలియజేయగలవు, మనంగా మారేలా చేసేది కేవలం సద్గురువుకి ఏ ఆశ ఉండదు, మీ నుంచి ఉండదు. ఉంటే సద్గురువులు అవ్వరు, గుర్తుపెట్టుకోండి, దొరికిపోతారు. 40 ఏళ్ల నుంచి నేను 40 ఏళ్లకు పైగా ఈ రోడ్ల మీద తిరుగుతున్నా, సత్సంగాలు చేస్తున్నా. ఇక్కిరాల భరద్వాజ గారి దగ్గరని ప్రారంభించి ఈరోజు విఠలబాబా దాకా హిమాలయ యోగుల్ని అందరినో కలుసుకుంటూ ఈ రోజుకి నేర్చుకుంటున్నా.
ఈ రోజుకి నేను ఆ దైవలీలని అక్కడక్కడ పట్టుకుంటున్నా, గ్రహిస్తున్నా. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే పైకి వీళ్ళు వ్యాపారస్తులు, గృహస్థులు, కానీ వీళ్ళల్లో ఒక దైవ లక్షణం ఎంత ఉండాలో అంత ఉంటుంది. ఇవన్నీ నేను సేకరించుకుంటూ నా కార్యం, నా గురువు ఇచ్చిన కార్యం నేను జరుపుకుంటూ వెళ్తున్నా. ఈ గంపలగూడెంలో మనం ఒక దివ్యమైన ఆశ్రమం, 4 ఎకరాలు వీరు దాతలుగా ఉండి వీరి కుటుంబ సభ్యులందరూ కలిసి, పిల్లలు, మనవాళ్ళు, కూతుళ్ళు, కొడుకులు అందరూ కలిసి చక్కగా ఒక సంకల్పం, గురువులకు ముందే శరణాగతిలో ఉన్నారు కనుక మనకిక్కడ మన అందరికీ, మన సంస్థకి, సేవా సంస్థకి, మన పరంపరకి 4 ఎకరాలు స్థలం ఇవ్వటం, ఇక్కడ మనం కార్యాన్ని మొదలుపెట్టాం. సాధన క్షేత్రం అవుతోంది. అది శ్రీక్షేత్ర వేదపురం అన్నారు. మనకి ఎప్పుడో చూపించారు ఆయన. ఒక మధ్యాహ్నం నేను ఒక ఆశ్రమం, గుణమణి మహారాజ్ అనుకుంటా, ఆశ్రమానికి మహారాష్ట్రలో వెళితే అక్కడ పడుకున్నాం. మధ్యాహ్నం కళలో పెద్ద బోర్డు, దాని మీద రాసి ఉంది. ఆ బోర్డు చెక్కేలా తీసుకొచ్చి నాకు చూపించారు. ఆ రోజు చెప్పాను నేను వాళ్ళందరికీ కూడా, పూనాలో ఇదేమిటి చూపిస్తున్నారు, ఇలా అవుతుందా, ఇలాంటిది ఏదో ఏర్పడుతుందా, శ్రీక్షేత్రం అని అంటున్నారే. మన విఠలబాబా శ్రీక్షేత్ర వల్లభాపురం ఏర్పాటు చేశారు ఆయన కూడా ఆ కురుపురంలో ఉన్నప్పుడు అన్నదానం చేసి అక్కడ పారాయణం పెట్టినప్పుడు ఆ పక్క నుంచి ఈ పక్కకు చూస్తే అక్కడ దత్తాత్రేయుడు కనిపించారు. అక్కడ పెద్ద మందిరం కనిపించింది, ఆయన దర్శనం అయింది. అక్కడ ముళ్ళకంపలు, పాములన్నీ ఉన్న ప్రాంతం అది. ఆ దర్శనాన్ని పట్టుకుని ఆయన ఆధారం చేసుకుని, దత్తుడు నాకు దర్శనం ఇచ్చాడు, జరగబోయే కార్యాన్ని చూపించాడర్రా అని అందరికి చెప్పి, ఇంకా ఆ రోజు నుంచి గీతా జ్ఞానయజ్ఞాలు పెడుతూ ఆ క్షేత్ర నిర్మాణం చేశారు. 8 ఎకరాల్లో అద్భుతమైన క్షేత్రం, మన గురుస్థానం అది మనందరికీ. అక్కడ ఏర్పాటు చేశారు మహానుభావుడు. తలుచుకోవాలి, గురు కార్యాలను తలుచుకోండి. గురువులు వ్యక్తులు కాదు, వారు వ్యక్తి దేహానికి అతీతంగా కార్యాలు చేసి వెళ్తున్నారు మన కోసం. ఈరోజు ఇక్కడ నేను ఈ 4 ఎకరాల్లో కడుతున్నానంటే మీకోసం, అందరి కోసం. నేనేం పట్టుకుపోను, మీరు కూడా ఏది పట్టుకెళ్ళలేరు. గుర్తుపెట్టుకోండి, నాది అన్నారంటే ఏ పుట్టుకునే రోడ్డు మీద రైలు ఎక్కుతానో, బస్సు ఎక్కుతానో, రిక్షాలోనో, బాత్రూంలోకి వెళ్ళి జారి పట్ట అయిపోయాడండి. అలా వెళ్ళాడండి లోపలికి. అప్పుడే కాఫీ తాగాడు, అప్పుడే చక్కగా ఇడ్లీలు 4 తిన్నాడు. మళ్ళీ వచ్చాక మనం సినిమాకి వెళ్దాం ఉన్నాడండి, బాత్రూంలోకి వెళ్ళాడు, అయిపోయాడండి అంటారు. ఎంతలోకి కావాలి? నాదని పాస్బుక్లు ఇవేమైనా పెట్టుకుని, ఆస్తులు పెట్టుకుని, దస్తావేజులు అన్ని బీరోలో పెట్టి తాళం వేసుకున్నాడే. ఎక్కడుంది అది? ఇంత చాలా సులభంగా ఉంది మరణం ఈ రోజున. పక్కనే ఉంది, మన పక్కనే. కరోనా నేర్పుతున్నది అదే మహాసత్యం నేర్పేస్తోంది. గురువులు చెప్పినా ఎవ్వరికి ఎక్కట్లేదు. కరోనా వచ్చి మహాగురువు, అది నిజంగా మహాగురువు. ఆ రూపం తీసుకున్నాడేమో. క్లీనింగ్ చేస్తున్నాడు, మనల్ని అలర్ట్ చేస్తున్నాడు, కొంతమందికి మార్గం చూపించి ఉద్ధరిస్తున్నాడు. ఎలా ఉండాలో ఇక్కడి నుంచైనా నేర్చుకో. గ్రహించేవాడికి ప్రతి క్షణం పాఠమేనండి. ప్రతి వ్యక్తి అనుభవమే ఆది గురువు అంటారు, గుర్తుపెట్టుకోండి. అనుభవమే ప్రతి క్షణం మీరు పొందే అనుభవం. ప్రతి అనుభవం ఒక గురువు, ఆది గురువు అంటే పరమశివుడు, లయకారుడు, మూల తత్వం ఆది గురువు. ఆ ఆది గురువు మీకు ఈ ఒక రూపంలో, ఈ అనుభవ రూపంలో మీకు జ్ఞానం నేర్పుతున్నాడు అని మనం గ్రహించగలగాలి. ఎవరు గ్రహిస్తారు? సాధన చేస్తే, నామజపం చేస్తే, దానం ధర్మం చేస్తే. రోజులో 24 గంటలలో కనీసం ఒక్క గంట కనీసం ఇవ్వగలరు. మీరు తలుచుకుంటే 5 గంటలు ఇవ్వగలరు. వాళ్ళ పెళ్ళికి వెళ్దామని అంటే చక్కగా పరిగెడతారు, మంచి చీరలు కట్టుకుని, ప్యాంట్లు షర్ట్లు వేసుకుని 2 రోజులు సెలవు పెట్టుకుని వెళ్తారు. సాధనకి రండి అంటే టైం లేదండి, కుదరదండి, వచ్చే సోమవారం వస్తా, వచ్చే గురువారం వస్తా, వచ్చే ఆదివారం తప్పకుండా వస్తా. మరి ఈవేళ ఏం చేస్తావయ్యా? అందుకని మనకి ఐసీయూలో వచ్చిన హాస్పిటల్ ఎక్కువ అవుతున్నాయి, ఐసీయూలు ఎక్కువ అవుతున్నాయి. అక్కడ పడుకోమంటే వీడికి ఆనందం, డబ్బులు ఇచ్చి పడుకుంటాడు. అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి, ఇక్కడ మేము డబ్బులు ఇస్తామన్నారు రారు, ఇక్కడ అన్నం పెడతామన్నారు రారు. ఒకటి 3 రోజుల పాటు పిండి వంటలు చేయిస్తున్నారు, బ్యానర్లు కట్టారు, 2 ఉత్సవాలు జరుపుకుంటున్నాం, తిని వెళ్ళండారా అంటే ఇక్కడికి రారు. ఐసీయూలోకి వెళ్ళి కూర్చుని అక్కడ వాడు పోసే ఆ సెలైన్ నీళ్ళు ఎక్కించుకుంటాడు, ఇంజక్షన్లు ఎక్కించుకుంటే మహా ఆనందం వాడికి, మనిషికి. చూడండి ఎలాంటి మనిషి జీవిస్తున్నాడు. నిజంగా మనస్ఫూర్తిగా శ్రద్ధతో కోరుకుంటే భగవంతుడు ఎవ్వరికీ లోటు చెయ్యలేదు. టైంకి ఏది కావాలో అది అందిస్తున్నాడు. వీడు ఇచ్చేది అక్కర్లేదు, వీడికి ఇంకోటి ఏదో మాయ కావాలి. అక్కడ మిస్ అయిపోతున్నాం మనం అందరం కూడా, దొరికింది మిస్ అయిపోతున్నాం.
ఈ 3 రోజుల ఉత్సవాలు ఏమిటంటే మనల్ని మనం పరిశీలించుకోవటానికి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు చాలా తప్పులు చేస్తున్నారు. మీలో లేబుల్ వేసుకున్నారు, పేరు తీసుకున్నారు, దీక్ష తీసుకున్నారు, ఆచరించట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళో ఇద్దరు, అది కూడా 30-40%. మీరే కాదు, చాలామంది ఎవరిని వాళ్ళు పరిశీలించుకుంటే తెలుస్తుంది. దానికి కారణాలు ఏం చెప్తారు? సంసారం కదండి, ఎలా కుదురుతుందండి. మరి అదే చెప్తున్నాగా, హాస్పిటల్కి వెళ్తావు, వారం రోజులు పడుకుంటావు అక్కడికి వెళ్ళి. అప్పుడు ఎవడు సెలవిస్తున్నాడు? ఎవరు డబ్బులు ఇస్తున్నారు? అప్పుడు ఎలా వస్తున్నాయి? ఆస్తులు అమ్మేస్తున్నావు అప్పుడు. ఇక్కడ ఉన్న దాంట్లో రారా బాబు, నువ్వేం తేకరా, కూర్చో అంటే కరెంటు పెట్టాం, ఫ్యాన్లు పెట్టాం, కార్పెట్లు వేసాం, 1 గంటకి అన్నం పెడతాం, 3ంటికి టీ ఇస్తాం, సాయంత్రం 8ంటికి అన్నం పెడతాం అంటున్నాం. ఎవరు రారు. వీడికి గొడ్డు చాకరీ చేస్తూ బతకటం అలవాటైపోయేడికి సుఖం పక్కనే ఉన్నా, ఆనందం పక్కనే ఉన్నా, జ్ఞానం ఇచ్చే గురువు పక్కనే తిరుగుతున్నా దృష్టి, ఈ బాహ్య దృష్టి యాక్సెప్ట్ చేయట్లేదు పాపం. కాబట్టి ఎవరు ఎలా ఉండాలని మీరు ఎవరికి వాళ్ళు ఆలోచించండి, సంకల్పం తీసుకోండి. నన్ను నేను ఉద్ధరించుకుంటా. ఎందుకంటే మనం పారాయణాలు చేస్తున్నాం. గురుచరిత్ర పారాయణం మనకు అదే నేర్పుతోంది, గురుగీత పారాయణం అదే నేర్పుతోంది, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర పారాయణాలు మనం కంటిన్యూగా చేస్తున్నారు. ఎస్, అది ఊరికే పేజీలు తిప్పడం చేస్తున్నారా? అక్కడ లీల శక్తి, సత్యం, నా కోసం, నేను మారటం కోసం ఈ గ్రంథంలో ఏముంది చేయకండి. మీరు పారాయణం చేయకండి, చేస్తే గ్రహించండి. చేయకుండా మామూలు వాళ్ళకి రోడ్ల మీద తిరగండి, షికారులు తిరగండి, పడిపోతే పడిపోండి, లేస్తే లేవండి, ఏమైతే అది అవుతుంది ఆ మాయ. కానీ చేస్తున్నప్పుడు, చేసే పనిలో ఎరుక ఉండటమే యోగం. క్రియాయోగం అంటే మీరు చేసే ప్రతి క్రియని, ప్రతి మాట, ప్రతి చేష్ట, తినటం ఒక క్రియ, మంచినీళ్ళు తాగటం ఒక క్రియ, ఆఫీస్కి వెళ్ళటం ఒక క్రియ, ఇవన్నీ కూడా యోగిగా మారి యోగత్వంతో చెయ్యండి అంటున్నారు. మన పరంపర వేద ఫౌండేషన్ కార్యం ఏమిట్రా అంటే మన ఆత్మ దర్శనం, మన చర్యని మనం గమనించుకోవటం, ఇందాక చేసేవే సాక్షిగా గుర్తిస్తూ జీవించటం మన లక్ష్యం. కాబట్టి మీరు చక్కగా పరిశీలించుకోండి. మీ తప్పులు మీరు ఒప్పుకోండి. ముందు ఒప్పుకొని నేను మార్చుకోవాలనే సంకల్పం తీసుకోండి. అప్పుడు నా బొట్టివాడు ఉపయోగపడతాడు. లేకపోతే ఇంతే ఏదో వైరస్ వచ్చి లేపేస్తుంది. అంతకుముందు సంవత్సరం మనం కలిసిన వాళ్ళు కింద సంవత్సరం రాలేదు, 6-7 మంది వెళ్ళిపోయారు. ఎంత బాధ అనిపించిందో. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఉన్నారు కదరా, అయ్యో ఏంట్రా అంటే కరోనా. మరి వచ్చే సంవత్సరానికి ఎంతమంది ఉంటారు అంటే భయం వేసింది. లాస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్కి ఏం చేద్దామో వద్దా, ఇలా ఒక్కొక్కళ్ళు పోతూ ఉంటే. సరే, పోవటం అనేది అందరికీ కామనే, ఏదో అవుతుంది, కర్మ తప్పు చేస్తే. కానీ ఎరుక తెచ్చుకుందాం. పోవటం నేనైనా పోతా, నేను ఉంటాను 2 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత, 2 రోజుల తర్వాత, సాయంత్రము నేను పోతా. శారీరకంగా పోతాం, కానీ ఎరుకతో పోయినవాడు వచ్చే జన్మకి మెట్టు వేసుకోగలుగుతాడు. ఒక మంచి కార్యంలో భాగం పంచుకున్న వ్యక్తి, దానం, ధర్మం, మీరు ఎంత చక్కగా ఈ ఆశ్రమ నిర్మాణంలో మీ శక్తి మేరకు ఇస్తున్నారు, బుద్ధి మేరకు ఇస్తున్నారు, ఇవ్వగలిగిన దాంట్లో చేస్తున్నారు. చేయండి, ఎంత అయితే అంత చేయండి. ఇక్కడే కాదు, ఈ ధర్మకార్యాలు చేయాలి. గురువును పట్టుకుంటే గురువు ద్వారా చేస్తాం. అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీరి ప్రత్యక్ష అనుభవం, వీరే మనకు ఉదాహరణ. చక్కగా ఈరోజు చిదానందంగా, ఆనందంగా ఉన్నారు. మనవడి పెళ్ళి అయింది, పిల్లలందరూ బాగున్నారు, మనవాళ్ళు బాగున్నారు. చక్కగా దానం ధర్మం జరుగుతోంది. హాస్పిటల్ ఓపెన్ చేశారు, హోమియో హాస్పిటల్ కట్టించారు. చక్కగా వారం 300-400 మంది వైద్యం అక్కడ మందులు తీసుకుంటున్నారు. ఇవన్నీ చూడండి ఎంత ఆనందాన్ని ఇస్తాయో, తృప్తినిస్తాయో. తను ఒక్కడే పొందితే ఈ తృప్తి దొరకదు. ఎస్, ఈరోజు మనందరికీ భోజనాలు. ఎస్, స్వామి పర్వాలేదు అనేసారు. తన కొడుకు బుజ్జి రెడీ పెట్టేద్దాం బాబా మన అందరికీ. అది ఆ ధర్మం కావాలంటాను నేను. ధర్మకార్యం చేయాలంటాను. స్థిరపడి కీర్తిశేషుడు అంటే, కీర్తిశేషుడు పదం తీసుకోండి. అందరూ పుడతారు, చస్తున్నారు. ఎంతమంది కీర్తిశేషులు అవుతున్నారు చెప్పండి? వాడి పేరుని మర్నాడే మర్చిపోతారు, నెలకే మర్చిపోతారు. వాళ్ళ నాన్నగారి విగ్రహం పెట్టించి హాస్పిటల్ హోమియోపతి, వారి భార్య నాతో పాటు కైలాసం వచ్చింది ఆమె, వీళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళు ఎంత పొందాలో అంత యోగపరంగా పొందారు, హాయిగా వచ్చారు. ఇక్కడ ఆధ్యాత్మికల్లో ఇంత అంత తక్కువ ఎక్కువ లేవండి. ఏం పొందామో అది, దాని ద్వారా ఉద్ధరింపు.
కైలాసం వచ్చారు, అక్కడ దాకా చక్కగా ఆ ప్రాంతంలో ఉన్నారు, మళ్ళీ వచ్చారు. ఇప్పుడు భార్యని ఆవిడ వెళ్ళిపోయిన ఆవిడ పేరు మీద చక్కగా ఆసుపత్రి అక్కడ పెట్టారు. చూడండి, కీర్తిశేషం. ఆవిడ కీర్తి, చేసిన వాళ్ళ కీర్తి, చేయించుకున్న వాళ్ళ కీర్తి, పొందేవాళ్ళు కీర్తి. అక్కడ డాక్టర్ ఉన్నారు, ఆయన శ్రీనివాసరావు. ఎంత చక్కగా ఆయన చేస్తున్నాడో. వీరిచ్చిన సదుపాయాన్ని ఆయన నిష్కల్మషంగా, నిస్వార్థంగా ఎంతమంది ఆయన నవ్వుతూ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. మహానుభావుడు, జీతమేం కాదది. ఇలాంటి వ్యక్తులు ఉన్నారు సమాజంలో. వీళ్ళు కీర్తిశేషులు అవుతారు. మీరు దానం చేస్తున్నారే కార్యానికి, ఎస్, మీరు కీర్తిశేషులు. అందుకని మీ నామగోత్రాలు అక్కడ ఉంటాయి. గురువు దగ్గర గురువు చిట్టా చూస్తే అందరివి ఉండవు. ఉన్నాయి అంటే అక్కడ గురువు చిట్టాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. జన్మను ఉద్ధరించుకోవాలంటే గురువు చిట్టాలోకి ఎక్కువ. గురువు హృదయంలోకి వెళ్ళు. నీ హృదయంలో గురువుని పెట్టుకోవడం కాదు, గురువు హృదయంలోకి నువ్వు వెళ్ళగలుగుతున్నావా? నీ హృదయంలో వేళ పెట్టుకున్నానంటావు, రేపు తీసేస్తానంటావు, నీ ఇష్టం, నీ డ్రామా మామూలే. ఆయన హృదయంలోకి వెళ్ళిన వాడికి అక్కడ స్థిరమే. అది కీర్తిశేషుడుగా అవ్వటానికి ప్రయత్నం చేయాలి మనం. వేదానంద అంటే వందల లక్షల మందికి నేను తెలుసు, నా మాట తెలుసు. కార్యక్రమాలు చేస్తున్నాం, వెళ్తున్నాం కనుక ఇది నాకు కీర్తి తప్పితే శరీరం కీర్తి కాదు, ఈ ఆస్తులు కీర్తి కాదు, ఇవి నాకు కాదు. గురువు బిడ్డని, విఠలానంద బాబా శిష్యుడట. ఎస్, బాబా డిక్లేర్ చేశారు, బాబా చెప్పారు, వేదానంద నా బిడ్డ అందరిలో చెప్పారు. అది నాకు కీర్తి, అది స్థిరమైంది. గురువు చెప్పుకోవాలి మీ గురించి, గురువు మీ గురించి చెప్పాలి, కానీ చెప్పేలా చేసుకోవాలి. అది ఎంతమందికి వస్తుంది? కొంతమందికి. కాబట్టి మనం ఆలోచించుకోండి, ఉద్ధరించుకోండి మిమ్మల్ని మీరే. ఎవ్వరు మిమ్మల్ని ఉద్ధరించలేరు, ఎవ్వరు. నన్ను ఎవ్వరు ఉద్ధరించలేరు. నా గురువు కూడా చెప్తాడు, నేనే నిన్ను ఉద్ధరించను నాన్న, నీకు మార్గం చూపిస్తా, నువ్వు నడువు, అది పట్టుకో, ఆచరించు. తప్పు చేస్తే నేను ఒక దెబ్బ, ఒక మాట ఏదో అంటాను, ఎందుకు? నువ్వు తెలుసుకుంటావని అంటున్నా. తెలుసుకో, నువ్వు నడుచుకుంటూ వెళ్ళు, నీ మార్గం నీదే. నీ వెనక ఉంటాను, లోపల ఉంటాను, బయట నీకు నువ్వే నడిపించుకోవాలి, నిన్ను నువ్వే నడిపించుకోవాలి అనేది మన గురువు ఇచ్చిన సందేశం. పరంపరలు చెబుతున్నది, గురు చరిత్రలో ఇదే చెప్పుకొచ్చారు. నువ్వు చేసే సాధన నీ సంపద, నువ్వు ఇచ్చే ప్రేమ నీ సంపద, నువ్వు ఇచ్చే దానం నీ అసలు సంపద. అవన్నీ మనం చేసుకోవాలి. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. మనం నాకు ఉద్ధరణ కావాలి, నాకు ఆత్మశాంతి కావాలంటారా? మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధమైన సాధన చేస్తున్నారు, ఏ గురువుని ఆశ్రయించారు, ఏ గురువుని మీరు ఆశ్రయించి ఆచరణలో పెడుతున్నారు తత్వాన్ని, ఇది మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, की जय, సద్గురునాథ్ మహారాజ్ की జై. వేదశ్రీ గారు ఏమైనా మాట్లాడతారా? 2 ముక్కలు. మీరు చాలామంది గురువులను కలిశారు, చూశారు. యోగానంద గారి దగ్గర పాపం చాలా కాలం ఉన్నారు, తర్వాత ఇంకో ఆయన ఎవరినో పట్టుకున్నారట. ఇవాళ ఉదయం నుంచి నాకు బాబా చెప్తున్న మాట ఒకటి బాగా గుర్తొస్తుంది. అబ్జర్వ్, అండర్స్టాండ్, రియలైజ్ అవర్ కాన్సెప్ట్. బాబాయ్ చాలాసార్లు చెప్పారు. బాబాయ్ ఏమైనా మాట్లాడమంటే అదే మాట్లాడాలి అనిపించింది అంతే, మాట్లాడమంటే. సో ఆల్రెడీ ఆయన ఇప్పుడు దాని మీద మాట్లాడారు, ఆత్మ పరిశీలన దాని మీదే మాట్లాడారు. అదే టాపిక్ ఆయన కూడా వచ్చింది. నిజానికి మన గురించి మనకు అంతా తెలుసు అనుకుంటాం, ఏమి తెలియదు మనకి. అది ఒక రకమైన, ఇప్పుడు బాబా చెప్తున్నాడు, అదొక మాయ అంతే. నాకంతా తెలుసు నా గురించి అనుకున్నది పెద్ద మాయ, ఏం తెలియదు మనకి. మనకంట ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకుందుకు ఎక్కువ ట్రై చేస్తాం. ఖచ్చితంగా మనకంట వాళ్ళ గురించి మనకు ఎక్కువ తెలుస్తుంది తప్ప మన గురించి మాత్రం మనకు ఎక్కువ తెలియదు. ఈ అవర్ కాన్సెప్ట్ అర్థం కావాలంటే, దాన్ని మనం ఆచరించాలంటే మన గురించి మనకి అర్థం కావాలి. మరి అది ఎలా అర్థం అవుతుంది? సద్గురువు మనల్ని మనకి పరిచయం చేస్తారు, ఇంకెవరో వ్యక్తిని కాదు, మననే మనకి పరిచయం చేస్తావు. నువ్వు ఇది, నీ బలహీనత ఇది, నీ బలం ఇది. మన బాబా నోటితో చెప్పరు, నీ బలహీనత ఇది అని చెప్పరు, నీ బలం ఇది అని కూడా చెప్పరు. అందరికీ తెలిసిందే, అది నిగూఢంగా ఉంటాయి.
పరోక్షంగా ఉంటాయి, కొన్ని అనుభవాల ద్వారా ఉంటాయి. కొన్ని కాదు, ఎక్కువ అనుభవాల ద్వారానే మనకి జరుగుతాయి. ఎలాగ జరుగుతుంది ఇది అంటే, బాబా పరిచయం కొత్తల్లో నేను ఆయన్ని ఒక విషయం అడిగా. బాబా వీళ్ళు మాట్లాడితే ఏడుస్తూ ఉంటారు, అందరూ కళ్ళ నీళ్ళు కార్చేస్తూ ఉంటారు, నాకేమో రాదు, ఏమో పాషాణ హృదయం అంటారా, లేకపోతే నాకు స్పందించడం రాదా, లేకపోతే స్పందించలేకపోతున్నానా, అంత అలాగ కఠిన హృదయం ఉన్నా ఏంటి, ఇలా అడిగాను అనమాట. మామూలుగా అడిగా, నవ్వేసి ఊరుకున్నారు. అదే ఆయన చెప్పరు, అనుభవం ద్వారా ఇస్తారు. అది మనకి జీవితాంతం ఉండిపోతుంది, మనం మర్చిపోం అది. సో అందరూ మనకి స్కూల్లో టీచర్లు చెప్తారు, ఇంకెవరో ఏదో విద్య నేర్పుతారు, కానీ అవి కొంతకాలం తాత్కాలికమే. మన స్కూల్లో చదువుకునేవి ఇప్పుడు చాలా మటుకు మనకు గుర్తే ఉండవు. కానీ ఏవి గుర్తుంటాయి? అనుభవ జ్ఞానం గుర్తుంటుంది. గురువు ఇచ్చేది అనుభవ జ్ఞానం. అలాంటి అనుభవం ఒకటి నాకు ఇచ్చారనమాట ఆయన. ఆనందపురంలో తిరుమలేశ్వర వాళ్ళ ఇంటికి బాబా పాదపూజకి వెళ్తున్నారు. ఆ రోజు నేను అనంతపురం వెళ్ళాను. వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నప్పుడు మీరు కారులో ఎక్కండి అన్నారు. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కారులో బయలుదేరుతూ మీరు కూడా ఎక్కండి అన్నారు. సో అదొక ఘనత. ఆయనతో ఆయన సరసన కూర్చుని ఆయన ఎక్కిన కారులోనే మనం ఎక్కి వెళ్ళడం అనేది, ఇంకొక భక్తుడి ఇంటికి వెళ్ళడం అనేది ఒక ఘనత. నాకు చాలా ఆనందంగా, ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగా బాబాతో వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో డాబా మీద అరేంజ్ చేశారు. తిరుమలేశ్ లేడు, రాత్రికి వస్తాడు. బాబా కూర్చున్నారు, అందరం వస్తున్నారు. సో నాకు బాబాకి పరిచయం కొత్త కదా, ఈ పూజలు ఇది నాకు పెద్దగా మా ఇంట్లో కూడా కల్చర్ లేదు. పూజ చేయడం, విధిగా గుడికి వెళ్ళడం ఇదేటువంటిది మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా మాకు అలవాట్లేదు. సో ఇవేవి తెలియవు, ఏదో అలా వెళ్ళిపోతున్నాం. ఏదో పెద్దవాళ్ళు నేర్పిన కొన్ని విలువలు, ఒక నైతికత, ఇవి మాత్రమే మాకు వచ్చాయి. సో ఈ సంబంధం అనేది ఎప్పుడు అలవాట్లేదు. అంచేత అదంతా వింతగా ఉంది, నాకు తెలియదు, నేను చేయడానికి కూడా ఏమీ లేదు, ఏదో చేస్తున్నారులే అని అలాగా కూర్చున్నాను. కూర్చుని వాళ్ళ క్రియ అబ్జర్వ్ చేయాలి కదా. లేచిపోయి ఆ డాబా మీద అటు ఇటు పచారాలు చేస్తున్నాను. ఓ పక్క క్రియ జరుగుతుంది, ఆయనకి పాదపూజ జరుగుతుంది, నేను డాబా మీద అటు ఇటు పచారాలు చేస్తున్నాను. అలా పచారాలు చేస్తూ మళ్ళీ ఆయనకు సమీపంగా వచ్చాను. అలా ఒకసారి నన్ను అలా చూశారు, అంతే, ఇంకేం చేయలే. అలా చూశారు కళ్ళతో, నా కళ్ళు కలిపారు నా కళ్ళతో. ఏమిటో అయింది, లోపల ఏమిటో జరుగుతుంది. ఏమిటిది, ఏం జరుగుతుంది? దూరంగా వెళ్ళిపోయాను. మళ్ళీ ఆయన దగ్గర ఉండబుద్దేలే, దూరంగా వెళ్ళిపోయాను. దూరంగా నించుని అబ్జర్వ్ గమనిస్తున్నాను. ఏమిటంటే అలా నెమ్మదిగా ఉబికి వస్తుంది దుఃఖం, కళ్ళ నీళ్లు కారుతున్నాయి. ఎందుకు తెలియదు. బాధతో వచ్చిన దుఃఖమా? కాదు. పోనీ ఒక ఏదైనా నేనేమైనా సాధించానా ఘనత, అందువల్ల ఏమైనా ఒక ఆనంద బాష్పాలా? కాదు. ఆనంద బాష్పాలు కాదు, బాధతో వచ్చిన దుఃఖము కాదు, ఆ కన్నీరు కూడా కాదు. మరేంటది? అదేమిటో. సో ఒక ఇంచుమించుగా ఒక 10 నిమిషాలు, పావుగంట ఆ స్థితిలో ఉండిపోయాను. అంతా అయిన తర్వాత చాలా తేలిగ్గా ఏమిటో దిగింది నాకు, ఏదో బరువు అంతా దిగిపోయిన ఫీలింగ్. అప్పటి వరకు ఎంత బరువు నేను మోస్తున్నాన్న విషయం నాకు తెలియలేదు. అది దిగిన తర్వాత తెలిసింది ఎంత బరువు నేను మోస్తున్నాను. అంతా అయిపోయింది, తేలిక పడ్డాను అని కళ్ళు అవి తుడుచుకున్నాను. మొహం ఇలాగ పొంగిపోయింది. వచ్చాను, కూర్చున్నాను. అప్పుడు వచ్చి కూర్చున్నాను, ఇంకా క్రియ జరుగుతుంటే అప్పుడు కూర్చున్నాను అనమాట. ఏదో జరిగింది, అంతా అయిపోయింది. తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయాను. అప్పుడు నెమ్మదిగా ఆయన ఖాళీ అయిన తర్వాత, బాబా ఇలా జరిగింది, ఏమిటిది అని అడిగాను అనమాట. మీకు ఏడుపు రాదన్నారు కదా, ఇప్పుడు బాగుందా ఇది అని అడిగారు. అంటే అనుభవం ద్వారా ఆయన నేర్పుతారు. అది మొదలు నాకు నెమ్మదిగా నేను అర్థమవుతూ వచ్చానమాట. ఇంకా అర్థంగా పూర్తి అయిపోలేదు అనుకోండి. ఆ ప్రక్రియ మొదలైంది, కొంచెం అర్థమవుతూ వస్తున్నాను. ఇంకా చాలా ఉంది. అయితే ఇదివరకటికి నేనేమిటి, ఇప్పుడు నేనేమిటి అన్నది అర్థమవుతుంది. నేను ఏదైనా చేస్తున్నా, ఇప్పుడు ఏ స్థితికి వచ్చానంటే ఆయన ముందు చెప్తున్నాను, అబద్ధం ఆడలేకపోతున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. నన్ను ఆడనివ్వదు అది. ఎవరు ఆడనిస్తున్నారంటే, ఎవరు ఆపుతున్నారంటే నాకు తెలియదు. అది నేను మాత్రం అబద్ధం ఆడలేను, మోసం చేయలేను, ఒకళ్ళని పక్కదో పట్టించలేను, నా వల్ల కాదు అది. సో అది చెయ్యదు, అది చేయనివ్వదు నన్ను. ఏదో అడ్డుపడుతుంది, ఎవరో అడ్డుపడతారు లోపల. ఎవరా శక్తి అంటే గురుశక్తే, అదే మనం నమ్మాలి. సో అక్కడికి నన్ను తీసుకొచ్చారు. దీనివల్ల ఏం ఇలాంటి అనుభవాలు రాను ఆయనతో నాకు చాలా జరిగాయి. సో జరుగుతూ ఉండగా ఇప్పుడు ఆయన చెప్పిన అబ్జర్వ్, అండర్స్టాండ్,
రియలైజ్ అన్నది ఏంటనేది నాకు అర్థమవుతూ వచ్చింది. ఇక్కడ నా అనుభవం రీత్యా అందుకని నేను చెప్పేది ఏంటంటే, విశ్వాసం మన అందరికీ ఉంది, కానీ ఆ విశ్వాసంలో స్థాయిలు ఉంటాయి. మనం ఏ స్థాయి విశ్వాసంలో ఉన్నామనేది మనం తెలుసుకోవాలి. నాకు ఒక సమస్య ఉంది, నాకు ఒక బాధ ఉంది, ఈ బాధ తీరడానికో లేకపోతే ఒక ఆస్తి సంపాదించుకోవాలనో ఈయన దగ్గరికి వస్తే ఆ పని అవుతుందేమో అనుకుని వస్తాం ఖచ్చితంగా. నేను కూడా నాకేదో అయిపోతానేమో, నాకేదో అయిపోతుంది నా జీవితం, నేనేదో అయిపోతాను, 100 కార్లు కొనేస్తాను, 100 బిల్డింగులు కొనేస్తాను, నేను దగ్గరికి వస్తే హిమాలయాలట ఏమిటో అదేదో జల్లుతున్నారు, మానసరోవర్ జలం అది అనుకుని వచ్చా. ఏమవలా. కానీ వాటన్నిటికంటే మించిన, అన్నిటికంటే ఎంతో విలువైంది, ఎవరో ఇవ్వలేనిది గురువు మాత్రమే ఇవ్వగల జ్ఞాన సంపదని నాకు ఇచ్చారు, నన్ను నాకు పరిచయం చేశారు. ఇది దేనితోటి కూడా మనం కొలిచేది కాదు, అది ఆయన ఇచ్చే సంపద. సరే, నేను ఆయన శిష్యుని కాబట్టి, నేను ఆయన నమ్మాను కాబట్టి నాకు ఇది అనుభవం జరిగింది. ఇంకొక అనుభవం చెప్తాను. ఆ వ్యక్తి బాబాకి శిష్యుడు కాదు, ఎవరూ కాదు, కానీ భలే అనుభవం పొందాడు. ఆ అనుభవం జరిగిన తర్వాత బాబా దగ్గరికి వచ్చాడు అనమాట. అది చెప్తాను. మా అబ్బాయి ఫ్రెండ్ ఉండేవాడు, రామ్ కుమార్ అని. మా అబ్బాయి ఫైన్ ఆర్ట్స్ చేసినప్పుడు వాడు కూడా ఫైన్ ఆర్ట్స్ చేస్తూ ఉండేవాడు. అలాగే మా ఇంటికి వస్తూ ఉండేవాడు. బాబా ఫోటోలు అవి అప్పటికే ఇదంతా ఏర్పాటు ఉంది, ఎవరు రాయనని వాడిని అడుగుతుంటే వాడు ఏదో గురువుగారు అది ఇది చెప్పేవాడు. చెప్తే కుర్రాడు కదా, కొంచెం ఏమోలే ఇవన్నీ ఏమిటోలే అని కొంచెం చులకనగా ఏదో మాట్లాడితే వాడు అన్నట్ట, నా దగ్గర అన్నావు కానీ సరిపోయింది, మా నాన్నగారి దగ్గర కొట్టేయగలరు, ఆయన ఒప్పుకోరు, గురువుగారిని ఏమనకు నువ్వు అని చెప్పాడు. అలా కాదురా, నువ్వు ఇక్కడ డిస్కస్ చేయక ఇంట్లోనే ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదని చెప్పి వాడిని బయటకు పట్టుకుపోయాడు. ఏదో వాడు ఏదో అడిగాడు, వాడికి తెలిసిందేదో, వాడు బాబా గురించి ఏదో వాడికి తెలిసింది వాడు చెప్పాడు. నాకే పూర్తిగా తెలియదు, మా అబ్బాయికి ఏం తెలుస్తుంది, బట్ వాడికి తెలిసిందేదో వాడు చెప్పాడు. చెప్పిన తర్వాత కాసేపు అయింది. సరేనరా నేను ఇంటికి వెళ్ళిపోతాను అయితే. సరే, వీడు మా ఇంటికి వచ్చేసాడు. వాడు జంక్షన్లో నించున్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళాలి, ఒక 3-4 కిలోమీటర్ల అవతల డెస్టినేషన్కి వాడి ఇంటికి వాడు వెళ్ళాలి, ఆ కుర్రాడు వెళ్ళాలి. నించున్నాడు. ఏదో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆటోవో ఏదో షేర్ ఆటో వస్తే ఎక్కి వెళ్ళిపోవాలి. ఏమి రావట్లేదు. నిలబడ్డాడు. సడన్గా వాడికి అనిపించింది అనమాట, వంశీగాడు ఆయన గురించి ఏదో చెప్పాడు కదా గురువుగారు ఎవరో, నిజంగా ఆయనకి అంత మహిమ ఉంటుందా అని వాడిలో ఒక మదనం మొదలైంది. ఈ డిస్కషన్ వల్ల వాడికి ఒక మదనం మొదలైంది. అలాగా ఆలోచిస్తూ సరే, నిజంగా ఆయనంత మహిమ గల గురువుగారు అయ్యుంటే, ఆయనంత గొప్ప ఆయన అయ్యుంటే, నా దగ్గరికి ఒక కారు వచ్చి ఆగి నన్ను నా డెస్టినేషన్లో నేను వెళ్ళదలుచుకుంటే దింపియాలంతే, నేను ఎవరిని ఆపను, కారే నా దగ్గర రావాలి. ఆయన నిజంగా అంత గొప్ప ఆయన అయితే అనుకుని నించున్నాడు. ఒక 5 నిమిషాలు, ఒక 2-3 మినిట్స్ గడిచింది. అలా ఒక కారు వచ్చి మనవాడి ముందర ఆగింది. కారు వచ్చింది, ఆగింది, మనవాడు బుర్ర మారిపోయింది. ఎందుకు ఎక్స్పెరిమెంట్లు అవి నాకు, ఎందుకు ఇవన్నీ నాకు, ఇప్పుడు ఎందుకు, ఏదో ఆటో పట్టుకుని వెళ్ళిపోతే అయిపోతుందిలే అనుకున్నాడు. కారు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఏ ఆటో పుచ్చుకుని సిరిపురం అని ఒక ఏరియాకి వచ్చాడు. సగం దూరం వచ్చాడు. అక్కడ ఆటో అక్కడ దింపేశాడు. వాడు ఇంకేటో వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడి నుంచి ఉన్నాడు. మళ్ళీ మొదలైంది. అవును, ఇందాక కారు ఏదో వచ్చింది, వెళ్ళిపోయింది, నా గురించే వచ్చిందా, మామూలుగా వచ్చి ఆగిందా, చూద్దాం ఇప్పుడు దీని సంగతి ఏంటో తేలుద్దాం మళ్ళీ అనుకున్నాడు. ఆయన అంత గొప్ప ఆయన అయితే, అంత మహిమగల బాబా అయితే, మళ్ళీ నాకు కారు వచ్చి నేను ఇంటి దగ్గర దింపాలి అని మళ్ళీ అనుకుని నించున్నాడు. కారు వచ్చింది, ఆగింది. అద్దం దించాడు ఆయన, కార్ డ్రైవరు. బాబు ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. పలానా దగ్గరికి వెళ్ళాలన్నాను. నేను అట్టే వెళ్తున్నాను అన్న, ఎక్కి కారు అన్నాడు. ఎక్కేశాడు, డెస్టినేషన్లో దింపేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఆ తర్వాత ఆ కుర్రాడు చాలా ఆనందంగా తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఇదంతా చెప్పినప్పుడు బాబా కూడా వస్తారా గురువుగారు 2-3 రోజుల్లో వస్తారు మళ్ళీ అని మేము చెప్పాం. వచ్చాడు. గురువుగారికి పంచదార చిలకలు తీసుకొచ్చి ప్రసాదం ఆయనకి ఇచ్చాడనమాట, నైవేద్యం కింద. పంచదార చిలకలు ఎవరో ఇవ్వరు, అవి కట్టించి తెచ్చాడు. మళ్ళీ తర్వాత ఎవరో ఇవ్వలే, అంతకుముందు ఎవరో పంచదార చిలకలు ఇవ్వలే, అవి తెచ్చి ఇచ్చాడు బాబాకి. ఇచ్చి దండం పెట్టుకుని వెళ్ళాడు. బాగానే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు యాక్సిడెంట్లో. తర్వాత డాక్యార్డ్లో ఉద్యోగం వచ్చింది, చేసుకుంటున్నాడు. మళ్ళీ మనతో టచ్లో లేడు, ఇంకా వాళ్ళు విడిపోయారు. అది సో మొత్తానికి ఆ కుర్రాడికి జరిగిన అనుభవం ఇది చెప్తున్నాను అనమాట. అంటే మన నమ్మకం మనని ఎంత దూరం తీసుకెళ్తుంది అని చెప్పడానికి ఇలాంటి ఒక ఉదాహరణ. మనలాగా అతను రోజు బాబా దగ్గర రాలేదు, సాధన నేర్చుకోవాలా, సంవత్సరాల తరబడి లేడు. జస్ట్ ఒక మాట విని, ఆయన తాలూకా మాట విని నిజమా కాదా టెస్ట్ చేశాడు, నిజమైపోయింది. సో మరి ఆ కుర్రాడికి అంత జరిగితే ఇన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది, మనకెంత జరగాలి, ఇది మనం ఆలోచించాలి. సో ఒక వాయిస్
వాయిస్ వినపడవచ్చు, మీకు అనిపించవచ్చు. నాకైతే వాయిస్ ఏం వినపడదు, కానీ నువ్వు ఇది కాదు, ఇలా చేయకు అని మాత్రం నాకు మనసుకు అనిపిస్తుంది. అది గురువాక్యం అని చెప్పి నేను భావిస్తాను. అది నేను చెయ్యమంటే చేస్తాను. నాకు ఎక్కడా ఫెయిల్యూర్ రాలేదు, నేను దెబ్బతినలా అలా చేయడం వల్ల. సో మనం అవకాశం ఇస్తే, మనం విశ్వసిస్తే ఆయన ఎంతవరకు వెళ్ళి ఆపరేట్ చేయగలరు అనేది ప్రత్యక్ష ఉదాహరణగా ఈ మాట నేను చెప్తున్నాను. సో నమ్మకం పెంచుకుందాం, ఆయన్ని ఒక వ్యక్తిగా కాకుండా శక్తిగా భావించడమే కాదు, దాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి, ఎంబైబ్ అవ్వాలి ఆ ట్రూత్ మనకి. అప్పుడు ఇవి జరుగుతాయి. సో మైండ్ లెవెల్ వరకు మనం తీసుకుంటున్నాం, దాన్ని దాటి ఆయన శక్తి అనే విషయాన్ని మనం చెప్పగలగాలి, అప్పుడు జరుగుతాయి. సో అది మనం చేద్దాం, మనందరం ఇంకా పెంచుకుందాం. శ్రీ వేదానంద సద్గురు పరబ్రహ్మణే నమః.